లేదు 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 అదే ఉండదండి. అలా అదే కాదు అవన్నీ అపోహలు ఉన్నదే మాట్లాడతాం తప్పించి ఎవరికో సపోర్ట్ పెట్టి ఎవరికో అవసరం ఉండదు. వర్మ గారు దానికి అర్థం ఏంటి? మీరు ముగ్గురు అంటే మేమిద్దరు అని చెప్పకుండా ఇట్లా అన్నాడండి. దాన్ని అర్థం సరే ఒక నిమిషం కాదు, మీరు మాట్లాడితే రాజశేఖర్ గారు వాళ్ళు లేట్ గా అయిపోతున్నారు కదా. వెంకటేశ్వర గారు ఏం మాట్లాడతారు? మీకు ఇన్పుట్స్ వస్తాయి కదా, ఆయన మాట్లాడేది కూడా మీరు వింటే మొత్తం మాట్లాడేది కానీ మీకే ఎక్కువసేపు సమయం ఇస్తాను. వెంకటేశ్వర గారు ఒక మాట సార్, ఇప్పుడు దీపక్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఒక మాట అదేనండి, ఆయనకే సమాధానం చెప్తారు కానీ మళ్ళీ మీరు చెప్తే ఆయన దానికి ఆన్సర్ ఇస్తామంటారు. వీళ్ళు ఇద్దరు మాట్లాడిన తర్వాత మొత్తం మీద మీరు మాట్లాడండి, మీకే ఎక్కువ సమయం తీసుకుంది కానీ ఫస్ట్ అందుకని మీకు ఇచ్చాను కదా. వెంకటేశ్వర గారు ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారట, అరెస్ట్ చేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్తున్నారు. ఏంటా ఏ తప్పు చేయని వాళ్ళ మీద ఎందుకు కక్షాధిప చర్యలు చేస్తున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్నది వాళ్ళ మాట. మీకు అలానే పెద్దలు పురుషోత్తమ రెడ్డి గారికి, రాజశేఖర్ గారికి, దీపక్ రెడ్డి గారికి అందరూ కూడా శుభ సాయంత్రం. ఈ రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం అసలు ఏం మాట్లాడుతున్నాము, ఎటుపోతుంది, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల నుంచి ఏంటో నువ్వు కొడతానంటే నేను కొడతా, నువ్వు పొడిస్తే నేను పొడుస్తా, ఇదా టచ్ చేస్తే అగ్నిగుండం అయింది. నాకు అర్థం కావట్లే అసలు. అంటే నువ్వు ఏమి దోషపెట్టావని నువ్వేమన్నా రాష్ట్ర ప్రజలందరికీ ఏమన్నా ఆత్మ బంధువా? ఏమి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వతంత్ర నాయకుల్లాగా, లేదంటే రాష్ట్రాన్ని అంతా కాపాడి రాష్ట్రానికి ఏదో ప్రతి ఒక్కడికి కూడా లబ్ధి చేకూర్చినలాగా మనం మాట్లాడుకోవటం. అసలు మాట్లాడితే లేచిన దగ్గర నుంచి మనము డిబేట్లలో రోజు ఈ అరెస్టులు, ఈ స్కాములు, వాడు దొరికి వీడు దొరికి, అంటే మన రాజకీయాలు ఎట్లా ఉన్నాయో అనేది ఒక్కసారి మనం సిగ్గుపడద్దు. అసలు ఏమి ఆలోచన చేస్తున్నాం? రాజకీయ నాయకులు ముసుగులో వచ్చి రాజకీయ పార్టీల్లో ఉండి ఏమి మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం ఆలోచన చేస్తున్నాం? ప్రతినిత్యం డిబేట్ పెడితే మీరు దాంట్లో అరెస్టుల గురించి, అవినీతి గురించి, లేదు పేపర్లు చూస్తే అవినీతి గురించి, అరెస్టుల గురించి, ఇంకోటి ఏదైనా చూస్తే అక్కడ పోయి ఇది. అంటే అసలు ఏమి రాజకీయ నాయకులుగా మనం ఏమి మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏమి చేసి ఉన్నాము, ఏమి చెయ్యబట్టి ఇవాళ ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది అనేది ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకుంటే సిగ్గు అనిపించదు మనందరికీ రాజకీయ నాయకులుగా మనం ఉన్నందుకు. సవాళ్ళు ఏంటి, ఈ ప్రతి సవాళ్ళు ఏంటి? ఇదా మనం కోరుకున్నది? లేకపోతే ప్రజాస్వామ్యంలో జరగాల్సింది, లేకపోతే రాష్ట్రం కోసము? అంటే రోజుకు ఒకడు వస్తున్నాడు. ఫస్ట్ వైసీపీ వాళ్ళు నేను అడిగేది ఏంటంటే, రోజుకు ఒకడు వస్తున్నాడు. మీ 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అవినీతిలో వీడికి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఈ అవినీతి చేశాడు, వీడు ఇక్కడ ఉండి ఈ అవినీతి చేశాడు అని రోజుకు ఒకటి వస్తుంటే దాని గురించి ఒకసారి అసలు వాళ్ళు మీటింగ్ పెట్టుకునో లేదంటే వాళ్ళు ఇంటర్నల్ గానో చర్చించుకోవాలి కదా. ఏ రాజకీయ పార్టీ అయినా, ఒక రాజకీయ పార్టీలో రోజుకు ఒక అతని పేరు మీద మనకి బయటకు వస్తుంటే ఆ పార్టీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏ పార్టీ అయినా సరే, అరే ఏంటి మన పార్టీలో మనం రాజకీయాలకి దేనికి మనం సంపాదించుకోవడానికి వచ్చింది, లేకపోతే ప్రజలకు సేవ చేద్దామని వచ్చామా, అసలు ఏమి జరుగుతుంది అని కదా ఉండాల్సింది. ఏ పార్టీ అధికారం ఉన్నా, లేకపోతే ప్రతిపక్షం ఉన్నా, లేకపోయినా ఇంకో చట్టం ఒకసారి చేసి వాడిపోయినా ఏమైనా కానీ అసలు ఆ దిశగా మనం ఎవరున్నా రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నారా? నువ్వు ఉన్నప్పుడు అంత కొట్టేశావు, నేను ఉన్నప్పుడు ఎంత కొట్టేశా, నువ్వు ఉన్నప్పుడు అక్కడ చేసావు, నేను ఉన్నప్పుడు ఇది చేస్తాను. ఇదా ప్రజలకు మనం చెప్పేదా? ప్రజలకు ఇవ్వాల్సిందా? ప్రజలకు ఏం మాట్లాడుతున్నాం అసలు? ఒకసారి మనం నిజంగా వెరీ సారీ. అసలు రోజు కూడా పేపర్ తీస్తే ఇదిగో ఇవాళ ఈ వ్యక్తి ఇన్ని కోట్లు కొట్టేశాడు, ఈయన బినామీగా ఉన్నాడు, అయితే ఒకడు బినామీ అంట. ఎవడు చూసినా 100 కోట్లు బయటకు వస్తున్నాయి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మాట్లాడుతున్న ముందు జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కాను, నా అమ్మ చెల్లెలకి అందరికీ డబ్బులు ఇచ్చాను. ఎందుకు బటన్ నొక్కటం నువ్వు? ఆ సీక్రెట్ ఏదో చెప్తే అందరూ కోటీశ్వరులు అయిపోతారు కదా. అంటే ఎవరిది మీరు డబ్బులు దోసుకుని ఎవరికి ఏమిస్తున్నారు? ఓకే, కాదు గాదే గారు, ఏంటి లిక్కర్ కేసులో నిజంగా అవినీతి జరిగిందా లేదా? అదే చెప్తున్నానండి. అసలు అవినీతి జరిగిందని వన్స్ ఒక గవర్నమెంట్ చేసిన తర్వాత, అవినీతి మరకలు అంటిన తర్వాత ఎట్లా ఉండాలి ప్రజాస్వామ్యంలో? ఎస్, అవినీతి జరిగితే మీరు చేయండి, ఎంక్వైరీ చేయండి, వీఆర్ రెడీ.
ఫర్ ఫేస్ ఇట్ అని కదా చెప్పాల్సింది మనం. లేదు త్వరగా చేయండి కదా చెప్పాల్సింది. నేను ఇంకోటి కూడా దౌర్భాగ్యం ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కూడా అట్లాగే వచ్చినాయి. ఒక కేసుని ఎంక్వైరీ చేయడానికి లేదంటే దాన్ని తేల్చడానికో ఇయర్స్ టుగెదర్ ఇంతకాలం కావాలన్నా? ఎక్కడ బ్రేక్ పడుతుందా? మీరు అన్నారు మీరు ఓపెనింగ్ కామెంట్స్ లో ఈడీ రావాలంటే అక్కడ పర్మిషన్ ఇవ్వాలిగా. ఈడీ పర్మిషన్ ఇవ్వటం సార్ అసలు అంటే ఎట్లా అవుతుంది చూడండి. మీడియాలో ఉన్నటువంటి మీరు కూడా ఒక ఏజెన్సీ రావాలంటే అధికారం ఉన్న పార్టీ ఎస్ కొట్టాలి, లేకపోతే రాదు. వాళ్ళు పంపిస్తే వస్తారు, పంపించకపోతే రారు. అంటే వాళ్ళు మనం ప్రజాస్వామ్యంలో తెచ్చామా? ఎక్కడ తెచ్చాం మనం? అదే జరుగుతున్న ప్రచారం అదే కదా, ఇలా జరుగుతున్నది ప్రచారమే చెప్తాను నేను. అంటే ఇంత ప్రచారం జరుగుతున్నప్పుడు ఏంటి ఇదా? అంటే ఈడు రావాలంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఈడు వస్తారు, లేకపోతే రారు. అంటే అల్టిమేట్ గా మీరు చెప్పింది కానీ ప్రజలు అర్థమవుతుంది ఏంటి? అధికారంలో ఉన్న వాళ్ళు అధికారంలో పోయిన వాళ్ళని ఇష్టానుసారంగా చేయొచ్చు. అంటే వీళ్ళు చేయాలనుకుంటే వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేస్తారు, లేదంటే వదిలేస్తారు, ఇంకోటి చేయాలనుకుంటూ. అంటే ఇదే ప్రజాస్వామ్యం. ఒకసారి ప్రభుత్వంలో ఉండి ఇంకోసారి వెళ్ళిపోతే అధికారంలోకి వచ్చిన వాళ్ళు వీళ్ళ మీద రెవెన్యూ తీసుకుంటాం. ఎందుకన్నా మీకు ప్రజలు ఓట్లు వేసేది? అంటే మీ ఆటలేంటి? మీరు ఉన్నప్పుడు మీరు సంపాదించుకోవటం, వెళ్ళిపోగానే వాళ్ళు వస్తే వాళ్ళ మీద చేయటం. అంటే ఇదా? ఈ తైతెక్కలాడతానుకా? అంటే అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మరీ ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఎస్ సిట్ వేశారు. ఏమి మీకు ఎవడో ఉన్నాడు కబక్కని తేల్చండి. తెలిసి అరెస్ట్ చేస్తారా లేదంటే ఇంకోటి చేస్తారా? ఛార్జ్షీట్ వేయండి, ట్రయల్ చేయండి, స్పీడ్ డిస్పోజల్ చేయండి. రాజకీయ నాయకుల మీద స్పీడ్ గా డిస్పోజల్ చేయమని చెప్పేసి స్పెషల్ కోర్టులు కూడా తగలబట్టే కదా. ఆ కోర్టులు ఇంకా లేట్ అవుతుంది. ఒరిజినల్ కోర్టు కంటే ఇంకా లేట్ అవుతుంది. నేను చూస్తున్నా, జ్యుడిషియల్ కామెంట్ చేస్తున్నాను కాదు, ఇంకా లేట్ అవుతుంది. ఆ కోర్టులో స్పీడ్ గా చేయమని పెట్టిన కోర్టులు ఇంకా లేట్ చేస్తున్నాయి. ఏం జరుగుతుంది అసలు? ఇది కదా రాజకీయ నాయకులుగా మనం మాట్లాడాల్సింది. ఇవన్నీ వదిలిపెట్టేసి మనం ఒకళ్ళు అనుకోవటం. రాజశేఖర్ గారు నన్ను అంటాం, లేదంటే దీపక్ రెడ్డి గారు అంటాం, దీపక్ రెడ్డి గారు పురుషోత్తమ రెడ్డి గారు వచ్చి మమ్మల్ని అందరం తిట్టడం. గాది గారు చర్చిద్దామండి, గాది గారు చర్చిద్దాం. పురుషోత్తమ రెడ్డి గారు కూడా మాట్లాడిన తర్వాత చర్చిద్దాం. పురుషోత్తమ రెడ్డి గారు ప్లీజ్, ఉన్నారు కదా, రెస్పాండ్ అవ్వండి మీరు. రాజశేఖర్ అందరికీ నమస్కారం. వర్మ గారు, బేసిక్ గా ఒకటి, కేసులు ఎప్పుడు కూడా సాంకేతిక అంశాలు రాజకీయ అంశాలు వేరువేరుగా చూడాలి. ఈ కేసు ఏమవుతుంది అనేది టెక్నికల్ పాయింట్, రాజకీయంగా ఏమవుతుంది సెకండరీ. ఇప్పుడు రాజకీయ అంశాలు ముందుకు వచ్చేస్తున్నా కానీ కేసు విషయం ముందుకు రావట్లేదు. ఇప్పుడు తాజాగా కసిరెడ్డి గారిని ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు, ఇంకెవరిని కూడా తీసుకున్నట్టున్నారు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు దీపక్ రెడ్డి గారు